మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్న. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడుటకు నేనేమి చేయదనని ఆయన అడిగిన. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియని కదా అని అతనితో చెప్పును. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుచునే వింటునని చెప్పును. యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పును. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈ మాటలు చాలా సందర్భాల్లో మనం చదివాం, చాలా సందర్భాల్లో విన్నాం. సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ వాక్యం బాగా తెలుసు. హల్లెలూయా. అయితే ప్రతి వాక్యము ఎందుకు రాయబడిందంటే, యుగమందు జీవించుతున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడింది. మన మనోనేత్రాలు తెరవడానికి, దేవుడు విశేషమైన కృపతో కొన్ని కొత్త విషయాలు మనకు నేర్పించడానికి, మన బ్రతుకులు కట్టుకోవడానికి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు నిలబడి బోధిస్తున్న సందర్భంలో, లేదా యేసయ్య నిలిచి ఉన్న సందర్భంలో ఒక ధనవంతుడు వచ్చాడు. అతడు చాలా యవనుడు. ఎవడైనా ధనవంతుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసాడు. ఏంటంటే, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని ఆ ధనవంతుడైన యవనుడు యేసయ్యని అడిగాడు. యేసయ్య ఈ 18వ వచనంలో చాలా విషయాలు చెప్పాడు. 19వ వచనంలో నరహత్య చేయవద్దని, వ్యభిచరింపవద్దని, దొంగిలింపవద్దని, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దని, మోసపుచ్చొద్దని, నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా. యాజ్ ఇట్ ఈస్ గా ధర్మశాస్త్రం గురించి ఇక్కడ మాట్లాడాడు. వెంటనే ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, బాల్య దినము నుండే, చిన్ననాటి నుండే ఈ వాక్యములన్నీ కూడా నాకు తెలుసు, వీటన్నిటిని నేను పాటిస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అయితే యేసయ్య అక్కడ వెంటనే రాయబడింది, మీరు అండర్లైన్ చేయాల్సిన మాట, తేరి చూడాల్సిన మాట అన్నాడు. యేసు అతనిని ప్రేమించి అనే మాట అక్కడ ఉంది. యేసు అతనిని ప్రేమించి ఏమని ఉంది అక్కడ? 21వ వచనం, యేసు చూచి అతనిని ప్రేమించి. హల్లెలూయా. చూడండి, అతడు నశించిపోవడం, ఆ ధనవంతుడు, ఆ యవనుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక అక్కడ రాయబడిన మాటలో ఒక మాట, యేసు అతనిని చూచి ప్రేమించి. అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువు ఉంది, అది నీకు ఉండటం మంచిది కాదు, అది తీసే, అది అమ్మి బేదలకిచ్చే నన్ను వెంబడించమని యేసయ్య చెప్పాడు. ఆ మాటకు అతడు వ్యసనపడి సనుగుకొని గొనుగుకొని యేసయ్యని తృణీకరించి త్రోలనాడి యేసయ్యని వదిలిపెట్టి తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఇది మనకు తెలిసిన సారాంశం, మన చదివిన వాక్య. దీనిలో నుంచి కొన్ని విషయాలు, ఈ యవనుడైన ధనవంతుడిని మన జీవితంలో కనుక పోలిస్తే, యవనుడైన ధనవంతుడు ఒక చాలా విశేషమైన విషయముతో, ఒక సబుద్ధితో, ఒక మంచి బుద్ధితో వచ్చాడు. ఏంటంటే అదంటే, నేను నిత్య జీవం పొందాలి. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి, నిత్య జీవం పొందాలి. ఈ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ ఆన్లైన్ ప్రేయర్లో ఈ అర్ధరాత్రి వేళ అందరూ కూడా పడుకున్న సమయంలో మీరు నిద్రను త్యాగం చేసి, కుటుంబాలు త్యాగం చేసి, మీ సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికి ఎందుకు వచ్చారంటే, మీరందరూ ఏం చెప్తారంటే, నిత్య జీవం పొందాలి, యేసయ్య రాజ్యంలో మేము ఉండాలి, ఈ లోకంలో మా జీవితం ముగించబడిన తర్వాత, మా బ్రతుకులు ముగించబడిన తర్వాత యేసయ్య ఉన్న స్థలంలో మేము ఉండాలి, నిత్య జీవం పొందాలి అనే ఆలోచనతో వచ్చాము అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది స్వస్థత కోసం వచ్చామని, బాగు చేసుకోవడం కోసం వచ్చామని, అద్భుతం కోసం వచ్చామని చెప్పి చాలా రకాలుగా ఉంటారు. అయితే ఈ యవనుడు దేనికి వచ్చాడంటే, ఇతనికి డబ్బు ఉంది, ఒక అధికారిగా ఉన్నాడు, ఇతనికి ఏం తక్కువ లేదు, ఈ లోకాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇతనికి ఏం కావాలంట? నిత్య జీవం కావాలి. అందరూ చెప్పండి, నిత్య జీవం. నిత్య జీవం కోసం వచ్చాడు. హల్లెలూయా.
యేసయ్య మాటల్లో తప్పు పట్టుకుందామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య చేసిన అద్భుతాలు, స్వస్థతలు చూద్దామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్యని ఎక్కడ ఇరికిద్దాము, యేసయ్యని ఎలా ఏడిపిద్దాము అని, ఎలా ఎగతాళి చేద్దామని, హేళన చేద్దామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య దగ్గర ఉంటే రొట్టో చాపు వస్తుందని చెప్పి తిండి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా వారి అవసరతను బట్టి యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు మాత్రం దేనికి వచ్చాడంటే నిత్య జీవము పొందటం ఎలా? హల్లెలూయా. ఈ ప్రశ్న అడిగాడంటే ఇతని గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. హల్లెలూయా. సమయం తడు చేయక నేను చాలా త్వరగా ముగిస్తాను. ఇతడు యేసయ్య దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలి, నేనేం చేయాలి? నిత్య జీవం పొందాలి అని ఈ వ్యక్తి అడిగాడంటే ఈ వ్యక్తికి ఒక ఆలోచన ఉండాలి. ఏంటి ఆలోచన అంటే, ఫస్ట్ పాఠం, నాకు మరణం వస్తుంది. హల్లెలూయా. నేను ఏదో ఒక దినాన మరణించక తప్పదు. నేను నిత్య జీవం పొందాలి అని అడిగాడంటే అతనికి ఏం తెలిసి ఉండాలి? నా జీవితం ఈ లోకంలో శాశ్వతం కాదు, ఏదో ఒక దినాన నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, మరణిస్తాను, ఈ లోకం నాది కాదనే సత్యం అతనికి తెలియాలి. హల్లెలూయా. ఖచ్చితంగా అతను తెలిసిన వ్యక్తే. నిజమే, ఫస్ట్ పాఠంగా మొదటి పాఠంగా నేను మీకు ప్రకటిస్తున్నాను, నిత్య జీవం పొందడానికి ముందుగా మన ఈ లోకంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదు. హల్లెలూయా. ఈ జీవితము శాశ్వతం కాదు. హల్లెలూయా. మనకు మరణం ఉంది. ఈ వ్యక్తికి ఏం తెలుసు అంటే చావు ఖచ్చితంగా ఉంది, మరణం ఖచ్చితంగా ఉంది, నేను ఏదో ఒక దినాన చావక తప్పదు అనే విషయం ఈ వ్యక్తికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా తెలుసుకోవాలి. కొన్ని సందర్భాలు ఇది నాది అది నాది అంటాం. చాలా సందర్భాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం, పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటాం. నేను లేకపోతే ఏది లేదని, నా ద్వారా నన్నే జరిగినాయని, నేనే అనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం హెచ్చించుకుని దేవుని దృష్టికి అజ్ఞానులుగా మారుతాం. హల్లెలూయా. ఈ లోక శాశ్వతం కాదు. మనకు ఒక ధనవంతుడు తెలుసు, నా ప్రాణమా జీవితకాలం అంతటికి ఎంత కావాలో అంత సంపాదించాను, ఇదిగో పాత కొట్లన్నీ కూడా పడగొట్టి కొత్త కొట్లు కట్టి ధాన్యమును, ద్రాక్షరసమును, గోధుమలన్నిటిని కూడా కొట్లలో కూర్చుతా, జీవితకాలం అంతటికి కావలసిన ధనాన్ని సమకూర్చాను. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఆనందించుము, ఈ లోకంలో నీకేది తక్కువ లేదు. హల్లెలూయా. తన ప్రాణంతో మాట్లాడుతుండగా దేవుడు విన్నాడు. ఈ లోకంలో ధనవంతుడే, ధాన్యము ఉన్నవాడే, గోధుమలు ఉన్నవాడే, ద్రాక్షరసం కలిగిన వాడే, చాలా ఉన్నతమైన లగ్జరీ బ్రతుకులు ఉన్నవాడే. కానీ ఆ జీవితాన్ని దేవుడు ఎలా పోల్చాడంటే వెర్రివాడా అని పోల్చాడు. హల్లెలూయా. అంటే ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఖచ్చితంగా మరణం ఉంది. ముందు వెనక మనం వెళ్ళాలి. ఈ మరణం తర్వాత మరొక లోకం ఉంది, ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉంది అనే సత్యం ఈ వ్యక్తికి తెలుసు కాబట్టే నిత్య జీవం పొందాలని ఆశతో వచ్చాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు మర్చిపోయేవేమో పరిశుద్ధాత్ముడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నీకు ఇల్లు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఊరంతా నీదే అవ్వచ్చు, ఎవరు నేను ఆపలేరు, ఏది నేను ఆపలేరు. ఎంతున్నా, ఎలాంటి ధాన్యం ఉన్నా, ఎలాంటి బంగారం ఉన్నా, ఎలాంటి వెండి ఉన్నా, ఈ లోకంలో బ్యాంక్ బ్యాలెన్స్ నీది పెద్దది కావచ్చు, కంటికి కనపడే స్థలాలన్నీ నీవే కావచ్చు, నువ్వు గ్రామానికి ఒక లీడర్గా లేకపోతే ఒక ప్రధానిగా నువ్వు ఉండొచ్చు. హల్లెలూయా. చెప్పండి. ఎదురులేని వ్యక్తి ఉండొచ్చు ఈ లోకంలో. ఏ విషయాల్లో? తినే విషయాల్లో, ఆస్తి విషయాల్లో, పలుకుబడి విషయాల్లో, పదవుల విషయాల్లో నీకు ఎదురు లేకుండా ఉండొచ్చు. నువ్వెవరివైనా, ఎలాంటి ధనవంతుడువైనా, ఎలాంటి కులంలో ఉన్నా, ఎలాంటి జాతిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు గుర్తించుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? నువ్వు మనిషివి, నువ్వు నరుడివి, నువ్వు మరణించక తప్పదు, ఈ లోకంలో నీ జీవితాన్ని చాలించక తప్పదు. ఈ ధనవంతుడు ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ లోకంలో నాకు మరణం ఉంది అని గుర్తించాడు కాబట్టే నిత్య జీవం కావాలనుకున్నాడు. ఈ రోజున మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇది శాశ్వతం కాదు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకెళ్లేదు, అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి చెందుదాం అంటాడు. మొదటి తిమోతి పత్రిక 6:7. హల్లెలూయా. అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తి చెందుదాం. యోబు అంటాడు కదా, నేను దిగంబడుగా వచ్చాను, దిగంబడుగా పోతాను. తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు ఆస్తితో రాలా. హల్లెలూయా.
భోగ భాగ్యాలతో నేను రాలా, దిగంబడిగా వచ్చాను, ఒట్టివాడుగా వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా నేను ఒట్టివాడుగానే వెళ్ళిపోతాను. ఈ లోకంలో మనకి గర్వము తల మీదకి వస్తుందంటే, అహం వస్తుందంటే, గర్వం వస్తుందంటే, హెచ్చించుకునే స్థితి వస్తుందంటే, ఆ వ్యక్తి జీవిత పరమార్థాన్ని మర్చిపోయాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి మర్చిపోయాడు. కొంతమంది జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, పదవులను బట్టి, ఆస్తులను బట్టి హెచ్చించుకుంటారు. నీకు ఈ లోకంలో ఎంత ఉన్నా సరే అది నీది కాదు. ఈ లోకమే నీది కానప్పుడు ఈ లోకంలో ఎన్ని ఉంటే నీకేంటి? ఈ లోకమే శాశ్వతం కానప్పుడు ఈ లోకంలో ఎంతమంది ఉంటే నీకేంటి? హల్లెలూయా. మర్చిపోయిన విషయాల్ని ఆల్రెడీ ప్రేయర్లో దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీకు నాకు మరణం ఉంది. ఏదో ఒక రోజు నీ లోకంలో మనం మరణించాలి అనే విషయం ఈ ధనవంతుడు తెలుసుకున్నాడు. మొట్టమొదటి పాఠం, నాకు మరణం ఉందని తెలుసుకున్నాడు ఈ ధనవంతుడు. రెండో పాఠం, మరణం తర్వాత మరొక జీవితం ఉందని ఈ వ్యక్తికి తెలుసు. హలో, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ వ్యక్తికి తెలుసు. యేసు ప్రభు 20వ వచనంలో ఏమన్నాడంటే, 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయి? నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుంచి 17 వచనాలు చూస్తే అక్కడ కనబడితే మనకి ధర్మశాస్త్రము దేవుడిచ్చిన పదాజ్ఞలు 2 చోట్ల మనం చదువుతాం. ద్వితీయోపదేశ ఖండంలో చూస్తాం. ద్వితీయోపదేశ ఖండం ఎక్కడ చూస్తాం? 5వ అధ్యాయములో 7 నుంచి 21 వచనాల్లో, ద్వితీయోపదేశ ఖండం 5వ అధ్యాయం 7 నుంచి 21 వచనాల్లో ఈ పదాజ్ఞలు మనం చూస్తాం. హల్లెలూయా. ఇందాక ఏ రెఫరెన్స్ చెప్పి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 3 నుండి 17 వచనాల్లో ఈ 10 ఆజ్ఞలు మనం చూస్తాం. ఈ 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అని పిలుస్తాం మనం. మోషే ద్వారా ఆనాటి ప్రజలకు ఇవ్వబడిన ఈ 10 ఆజ్ఞలే దేవుని ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఈ వ్యక్తికి ఏం తెలుసు? దేవుని వాక్యం తెలుసు. ధర్మశాస్త్రం మనకు దేవుని వాక్యం తెలుసు. చిన్ననాటి నుండి వీటిని పాటిస్తున్నానంటే ఇతడు భక్తి కలిగిన వాడే, ప్రార్థన చేసేవాడే, భక్తి తెలిసిన వాడే, వాక్యం చదువుతున్నవాడే. చిన్ననాటి నుండి ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే వాక్యం తెలిసినోడే కదా. వాక్యం తెలిసినోడికి ఖచ్చితంగా ఏం తెలుస్తుంది? తర్వాత ఇంకో లోకం ఉంది, మరణం తర్వాత మరొక లోకం ఉంది, ఈ లోకం శాశ్వతం కాదు. హల్లెలూయా. ఈ లోకం తర్వాత మరొక జీవితం ఉంది. మర్చిపోతున్నామేమో ఈ విషయాలు. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఏ దినమున మన గుండె ఆగిపోద్దో తెలియదు, ఏ దినమున మన జీవితం ఆగిపోద్దో తెలియదు. హల్లెలూయా. ఆవిడ ప్రభు మరల నీకు గుర్తు చేస్తున్నాడు, ఈ లోకము తర్వాత మరొక లోకం ఉంది, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. కాబట్టి నువ్వు గుర్తించుకో. ఎక్కడితోనే నేను ముగించేసుకుంటాను అనుకుంటే కావదు. నేనేమైపోయినా పర్లేదు తర్వాత అనుకుని భక్తి చేస్తే నువ్వు చాలా దెబ్బతింటావు, నువ్వు చాలా నష్టంలోకి వెళ్తావు. హల్లెలూయా. మరొక లోకం ఉందండి, మరొక జీవితం ఉంది. హల్లెలూయా. కాబట్టి మరొక జీవితం ఉందన్న విషయం ఈ వ్యక్తికి తెలుసు. ఈ వ్యక్తికి తెలిసి దేనికి వచ్చాడు తెలుసా? నిత్య జీవం కోసం వచ్చాడు. మరొక జీవితం ఖచ్చితంగా, మరొక బ్రతుకు ఉంది, మరొక జీవితం ఉంది. ఏంటి ఆ జీవితం? మరొక బ్రతుకు దేవునితో కలిసి జీవించాలి. మరొక జీవితము, మరొక బ్రతుకు ఏంటంటే, 3వ పాఠం కూడా నేను ఇంక్లూడ్ చేసి చెప్తాను. నరకం ఉందని, పరలోకం ఉందని తనకు తెలిసాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మరణం ఉందని తెలుసు, మరొక జీవితం ఉందని తెలుసు. ఏంటా మరొక జీవితం అంటే? నరకం ఉంది, పరలోకం ఉందన్న విషయం ఈ వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి నరకము పరలోకం గురించి ఖచ్చితంగా అవగాహన కలుగుంటాడు. ఈ వ్యక్తి భక్తి కలిగిన ధనవంతుడు, ధర్మశాస్త్రము చదువుతున్న ధనవంతుడు, చిన్ననాటి నుండి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్న ధనవంతుడు ఈ వ్యక్తి. హల్లెలూయా. ఏముందంటే పరలోకము, నరకం ఉందని తెలుసు. హల్లెలూయా. మరణం ఉందని తెలుసుకున్నాడు. మరణం తర్వాత మరొక జీవితం ఉందని తెలుసుకున్నాడు. ఎక్కడ జీవించాలో ఆ ప్లేసులు కూడా తెలుసు. ఏంటి? ఫస్ట్ పాయింట్ మరణం ఉంది, రెండవది ఏంటి? మరొక జీవితం ఉంది, మూడో మాట ఆ జీవితం ఎక్కడ జీవించాలి? పరలోకంలోనా నరకంలోనా? అవగాహనకు వచ్చాడు. పరలోకంలో జీవించాలా నరకంలో జీవించాలా ఆలోచించుకున్నాడు. నరకంలో జీవించకూడదు, పరలోకంలోనే నిత్య జీవులోనే ఉండాలని ఆశతో సద్బోధకుడు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా అనగా మంచి బోధకుడా, హల్లెలూయా, నాకు నిత్య జీవం కావాలి, నేను నిత్య జీవం పొందుకోవాలి. ఆ పైన 3 పాటలు గుర్తుపెట్టుకోండి. మరణం ఉంది, మరొక జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు ఎక్కడ గడపలో పెట్టి సెట్ చేసుకోవాలి. పరలోకంలోనా నరకంలోనా? హల్లెలూయా. చెప్పండి, పరలోకంలోనా నరకంలోనా? హల్లెలూయా.
ఇప్పుడు ఈ వ్యక్తి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. ఏంటంటే నేను నరకంలో ఉండకూడదు, నిత్య జీవులు ఉండాలి, పరలోకంలో ఉండాలి. ఓకే, ఎక్కడ ఉండాలి చెప్పండి? పరలోకంలో ఉండాలి, నిత్య జీవులు ఉండాలి. ఇప్పుడు ఆ పరలోకం గురించి యేసు ప్రభువుని అడిగాడు. ఇది అస్సలు మెయిన్ విషయం. ఇప్పుడు వచ్చాం. అతడు ఈ లోకంలో 3 విషయాలు తెలుసుకున్నాడు. ధనవంతుడైన యవ్వనుడు, ఈ ధనవంతుడు 3 విషయాలు తెలుసుకున్నాడు. ఒకటి, నాకు మరణం ఉందని తెలుసు. రెండోది, మరొక జీవితము, మరొక బ్రతుకుందని తెలుసు. అది ఎక్కడ బ్రతకాలి, నరకంలోనా పరలోకంలోనా? ఈ 3 పాఠాలు తెలిసి నిత్య జీవాన్ని ఎంచుకున్నాడు, అనగా పరలోకాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడయ్యా, పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవం కావాలంటే నేనేం చెయ్యాలి? ఇది ప్రశ్న. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యని అడిగింది అందరూ చెప్పండి, యేసయ్యా నాకు పరలోకం కావాలి, నాకు నిత్య జీవం కావాలి. హల్లెలూయా. మనం కూడా ఇదే అడుగుతాం ప్రార్థనలో, ఆశీర్వదించని చెప్పి చాలా రకాల ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థనలో ఈ మాట లేకుండా ఉండదు. హల్లెలూయా. ఏం కావాలంట? మనకి పరలోకం కావాలి. ఇప్పుడు పరలోకం కావాలని మనకు మాదిరిగా అడుగున్నాడు అక్కడ ఉన్నాడు. ఎవడెత్తను? ధనవంతుడు. ఇతనికి యేసయ్య ఏం సమాధానం చెప్పాడో ఆ సమాధానంలో నుంచి పరిశుద్ధాత్మ మనకేం నేర్పిస్తున్నాడో జాగ్రత్తగా వాక్యాలు ఎదుగుదాం మనం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ధనవంతుడు వచ్చి అడిగిన మాట ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? వాక్యం ఆధారంగా బ్రతుకు, ఆజ్ఞలన్నిటిని పాటించు. యాకోబు అంటాడు కదా, 99 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పుపోయినా మొత్తం ఆజ్ఞలన్నిటిలో తప్పుపోయినట్టే. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఇప్పుడు అతనికి ఏం గుర్తు చేశాడంటే, వాక్యమును గుర్తు చేశాడు. వాక్యం ఆధారంగా బ్రతకాలి, ఆజ్ఞలన్నిటిని పాటించాలి. ఎందుకంటే ఆజ్ఞ దీపము. హల్లెలూయా. ఆజ్ఞ దీపం. ఆజ్ఞలు పాటిస్తేనే మన ముందర ఉన్న చీకటి తొలగి మార్గములు గొప్ప వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆజ్ఞ దీపం అని చెప్తాడు సొలొమోను సామెతల్లో. చదిలే తెలియజెప్పండి. ఇప్పుడు ప్రశ్న, ధనవంతుడు వచ్చి అడిగిన ప్రశ్న, నాకు నిత్య జీవం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడు చూడండి అక్కడ 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. హల్లెలూయా. ఏంటంట? నీకు ఒకటి కొదువు ఉంది. చూడండి, ఆయన ప్రేమించాడు, అతన్ని చూచాడు, ప్రేమించాడు, అతని హృదయం తెలుసుకున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించడం అన్న విషయం ముందు యేసయ్యకి తెలుసు. ఆ ధనవంతుడు వ్యసనపడి సనిగి గొనిగి యేసయ్యని విసర్జించి విడిచిపెట్టి వెళ్ళిపోతాడనే విషయం యేసయ్యకి తెలుసు. అయినా అతన్ని ప్రేమించాడు. ఎందుకంటే అది ధనవంతుడే కావచ్చు, నిరుపేదే కావచ్చు, ఏ వ్యక్తి కూడా నరకంలోనికి వెళ్ళడానికి యేసయ్యకి ఇష్టం లేదు. ఏ వ్యక్తి నశించుకోవడం యేసయ్యకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతోనే యేసయ్య దరిద్రుడిగా, కురూపిగా సిలువలో వ్రాలాడు. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఈ వ్యక్తి మార్గం తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసయ్య మార్గం చెప్పాడు. ఏంటో తెలుసా? నీకు నిత్య జీవం కావాలనుకున్నావు కాబట్టి నీకు ఒకటి కొద్దుగా ఉన్నది. ఏంటదంటే, నీ ధనాన్ని అమ్మే, నీ ఆస్తిని అమ్మే, నీ ఆస్తి నమ్మి నీ ధనం అంతటిని కూడా పేదలకు ఇచ్చి వాటిని పంచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఇది మార్గం. హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవం కావాలి అంటే నువ్వు నేను ఖచ్చితంగా వీటిని పాటించాల్సిందే. సావుకుడు లేదు, విశ్వాస లేదు. బైబిల్ పట్టి యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే. నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నాకు నిత్య జీవం కావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఈ వేలోకి, మార్గంలోనికి రావాల్సిందే. నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం ప్రకటిస్తున్నాను, ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్తున్న, అద్భుతాలు, స్వస్థలు జరుగుతున్నాయంటే కుదరదు. అవన్నీ దేవుని నామ మహిమ కొరకు ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో మన గొప్పతనం ఏమీ లేదు. యేసయ్య సజీవుడని, నేను ఉన్నవాడును అనువాడునని రుజువు పరచడానికి దేవుడు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. అన్ని జనులను ఆయన రక్షించడానికి, ఆకర్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. ఆ క్రెడిట్ అంతా, మహిమంతా కూడా యేసు నామానికి చెల్లాలి. మన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయనో, స్వస్థతలు జరుగుతున్నాయనో, చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని చెప్పి మన కళ్ళు నెత్తి మీదకి వచ్చే గర్వం వస్తే, అహంకారం వస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు.
పరిచర్యలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, గృహంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏ కార్యము ద్వారా మహిమంతా దేవునికి వెళ్ళాలి. ఓకే, హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి విషయంలో మనము తగ్గించబడదుము గాక, ప్రతి విషయంలో ఉన్నతమైన యేసు మహిమ పరచబడుగాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు తగ్గించుకోవడం నేర్చుకోండి. ప్రతి విషయంలో మీరు వెనక ఉండడం నేర్చుకోండి. ప్రతి విషయంలో దేవుని గణపరచడం నేర్చుకోండి. ప్రతి విషయంలో యేసయ్యను ముందు పెట్టడం నేర్చుకోండి. అప్పుడు మీరు పూనుకున్న ప్రతి పనిలో ఘన విజయాన్ని మీరు చూడగలుగుతారు. అప్పుడు మీ కుటుంబాల్లో సమాధానం కలగటం మీరు చూడగలుగుతారు. అప్పుడు మీ చిన్న బిడ్డల జీవితాల్లో వర్ధలత అనేది మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబానికి, మన జీవితానికి యజమానుడిగా దేవుని ముందు పెట్టాలి. మనం యేసయ్యని వెనక్కి నెట్టేసి మనం ముందుండి వెళ్ళిపోతే మనకు చాలా నష్టాలు కలుగుతాయి. ఇప్పుడు దాకా అవే మిస్టేక్ చేసాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అలాంటివి చేయొద్దు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రశ్నకి యేసయ్య సమాధానం చెప్పాడు, నీకు నిత్య జీవం కావాలా? వీటన్నిటిని పాటించు. వాటిని చిన్ననాటి నుండి పాటిస్తున్నా. హల్లెలూయా. అయితే యేసయ్య హృదయంలో తలంచి, ఆయన వివేచించి, తనలో ఉన్న కొలివేంటో, అతడు పరలోకానికి వెళ్లకుండా ఆటంకం ఉన్నదేంటో ఆత్మలో వివేచించి యేసయ్య పలికిన మాట అంటే తెలుసు, నువ్వు ధనవంతుడివి, నీకు చాలా ఆస్తి ఉంది, అది తీసే, అది తీసి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. అది చాలా కష్టం, అది ఎవరో చేయరు. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, తన ప్రాణమును ద్వేషించి నన్ను ప్రేమించేవాడే నా శిష్యుడు అవుతాడు. తల్లిని, అక్కను, చెల్లిని ఎవరైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఆఖరికి తన ప్రాణమును ద్వేషించి నన్ను ప్రేమించేవాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు పరలోకంలో తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. యేసయ్యని వెంబడించమంటే బ్రదర్, సిస్టర్, బైబిల్ పట్టుకున్నాను, వచ్చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఐఎమ్ ఓకే అనుకుంటున్నామేమో, అది కాదు భక్తి. దేవుని కోసం ఏదైనా నువ్వు విడిచిపెట్టాలి. వాక్యం ఆధారంగా జీవించినప్పుడు, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నీ జీవితంలో ఉండకూడదు అని దేవుడు నీకు నాకు చెప్తే అది వదిలిపెట్టాలి. ఆ సాక్రిఫైస్ స్థితి, ఆ త్యాగపూరితమైన మనసు మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. పరలోకంలో నీ గురించి, నా గురించి దేవుడు, ఇదిగో నా కుమారుడు, నా సేవకుడు, నా కుమార్తె నా నామము నిమిత్తము, నీతి నిమిత్తము, యథార్థత నిమిత్తము, వాక్యం ఆధారంగా జీవించడం నిమిత్తం తన ఇష్టాలన్నీ చంపుకు నా కోసం బ్రతుకుతుందని మురిసిపోతాడు. చూడండి, మన చిన్న బిడ్డలు మన కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయగలిగితే, ఇదిగో నా కొడుకు, నా కూతురు నా కోసం ఇది చేసింది, నా కోసమే అవకాశాన్ని విడిచిపెట్టింది అని మనం ఎలాగైతే గొప్పలు చెప్పుకుంటామో, మన పరమ తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు కూడా నా నీతి నిమిత్తం, యథార్థత నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం, యేసు అనే నాకు సాక్షిగా జీవించడం నిమిత్తం తన లాభదాయకమైన వాటన్నిటిని పెంటగా ఎంచుకుని, అన్ని విషయాల్లో నష్టములను ఎంచుకుని నా కోసము గొప్ప జీవితాన్ని జీవించిన ఈ నా బిడ్డ అని చెప్పి రేపడితేనా దేవుడు నిన్ను బట్టి సాక్ష్యం ఇవ్వదు. హల్లెలూయా. ఈ ధనవంతుడికి ప్రకటించబడింది సువార్త, ఈ ధనవంతుడికి ప్రకటించబడింది మార్గం. మార్గమును యేసు ప్రభు బోధించాడు. ఏంటో తెలుసా? నీకున్నవన్నీ తీసే, అవి నీకుంటే ప్రమాదం. ఆ ధనము నీకొద్దు, ఆస్తి నీకొద్దు, నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి వెంబడించు. ఎందుకంటే ఇదే సొలొమోను చెప్తాడు, ఒకటి సిరికిని దేవునికి దాసులుగా ఉండటం అసాధ్యం. రెండింటికి దాసులుగా ఉండటం అసాధ్యం. ఒకడు డబ్బునన్నా ప్రేమించాలి, డబ్బు కన్నా దాసులుగా ఉండాలి. దేవుని ప్రేమించి దేవుని కన్నా దాసులు ఉండాలి. డబ్బును ప్రేమించేవాడు ఎన్నటికీ దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు ఎప్పటికీ డబ్బును ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు డబ్బును ప్రేమించడు. దేవుని ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించడు. దేవుని ప్రేమ ఉన్న వ్యక్తి, దేవుని ఆత్మరంగా బ్రతికే వ్యక్తి, దేవుని ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి లోకాన్ని దేవుని ప్రేమతో ప్రేమిస్తాడు. లోకము కోసము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. లోకంలో దేవుని చిత్తం జరగాలని దేవుని సన్నిధిలో అంగలారుస్తాడు, కానీ లోకంలో కలిసిపోడు, లోక వ్యసనాలు కలిసిపోడు, లోకాన్ని ప్రేమించడు, లోకంలో ఉన్న వాటి ఆచారాలు బట్టి అతడు నడవడు. లోకములో వేరుపరచబడి క్రీస్తు మహిమను ప్రజ్వరించడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. హల్లెలూయా.
మార్గం తెలిసింది. ఈ వ్యక్తికి ప్రకటించబడిన మాట ఏంటో తెలుసా? ఇది తీసేయని దేవుడు చెప్పాడు. ఈరోజు నువ్వు చదువుతున్న వాక్యం ద్వారా నీ దైవజనుల్లో నుంచి లేదా నీకు నచ్చిన దైవజనుల్లో నుంచి దేవుడు నీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇది నీ జీవితంలో వద్దు తీసేయనప్పుడు నువ్వు తీసేయాలి. తీకపోతే ఈ ధనవంతుడు నష్టపోయినట్లుగా మనం నష్టపోతాం. అది విడిచిపెట్టకపోతే, అది తీకపోతే మనకే నష్టం. నిత్య జీవం రాదు. ఇతడికి ఆజ్ఞలన్నీ తెలిసి ఏంటి ఉపయోగం? బైబిల్ అంతా తెలిసి ఏంటి ఉపయోగం? భక్తి తెలిసి ఏంటి ఉపయోగం? చాలా మందికి ప్రార్థన చేయడం తెలుసు, భక్తి చేయడం తెలుసు, దేవుణ్ణి ఎలా అడగాలో తెలుసు. వాక్యం చెప్పమంటే 2-3 గంటలు అవలేలలుగా ప్రసంగం చేసే జ్ఞానం కలిగిన వారు ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు. ఏంటి ఉపయోగం? దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు తీమనది తీయకుండా, దేవునికి పూర్తి చోటు ఇవ్వకుండా, దేవునికి పూర్తి అధికారం ఇవ్వకుండా, దేవునికి పూర్తి ఆధిపత్యం ఇవ్వకుండా కొంచెం కొంచెంలో దేవుణ్ణి ఎక్కడ విమర్శగలుగుతాం మనం? హల్లెలూయా. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మార్గాన్ని బోధిస్తున్నప్పుడు, ఆయన వాక్య సత్యాన్ని మన జీవితంలో ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వగలిగితే ఈ వాక్యాన్ని మన జీవితంలో స్థిరపరిచి మన బ్రతుకులో గొప్ప మార్పును తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. అక్కడ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతాను. చూడండి, అక్కడ ఏం రాబడిందంటే 21లో యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి. మనల్ని చూడలేదా దేవుడు? మనల్ని చూడకుండానే ఆయన లోకానికి వచ్చాడా? మనల్ని ప్రేమించకుండా ఆయన లోకానికి వచ్చాడా? యోహాను సువార్తలో చదువుతాం, దేవుడు లోకమును ఎంతో హల్లెలూయా అతన్ని చూచి ఎందుకు ప్రేమించాడంటే, అతడు ఉన్న బలహీనతను బట్టి, ఆ ధనాన్ని బట్టి, తన అధికారాన్ని బట్టి నష్టంలోనికి వెళ్తున్నాడు, శాపంలోనికి వెళ్తున్నాడు, నరకంలోనికి వెళ్తున్నాడు, పండ్లు కొరికే స్థలంలోకి వెళ్తున్నాడు, వేదన పరచు స్థలంలోకి వెళ్తున్నాడు. అతడు నశించుకోవడం ఇష్టం లేక ఆ ధనవంతుని యేసయ్య ప్రేమించాడట. అతన్ని చూచి అతనిని ప్రేమించి. ఈ మాట మన జీవితంలోకి సరిపోద్దండి. మనం ఒకప్పుడు దూరస్తులము కదా, మనం కూడా ఒకప్పుడు ఘోర పాపులం కదా, మనం కూడా ఒకప్పుడు భక్తి తెలియనప్పుడు, బైబిల్ తెలియనప్పుడు, యేసయ్య ఎవరో తెలియనప్పుడు మన జీవితాల్లో ఘోరకరమైన దుష్కార్యాలతో నింపబడిన మన బ్రతుకులు. అతన్ని చూచి అతన్ని ఎలాగైతే ప్రేమించాడో యేసయ్య నిన్ను నన్ను చూచి అలాగే ప్రేమిస్తున్నాడు. ఈ ధనవంతుడు జీవితంలో నీ జీవితాన్ని పెడుతున్నాడు. ఈ ధనవంతుడు ముందు నిన్ను పెడుతున్నాడు. ఈ వ్యక్తి నన్ను వ్యసనపడి వదిలిపెట్టాడు, నువ్వు కూడా వదిలిపెడతావు అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇతనికి మార్గం తెలిసింది. దేవుడు వదిలిపెట్టమన్నది వదిలిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఈరోజు యేసయ్యని వెంబడించమని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వెంబడించే ముందు నువ్వు ఎలా వెంబడించాలి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. లోకంలో ఉన్నది ఏది నువ్వు ప్రేమించొద్దు. లోకంలో ఉన్న వాటిని, శరీర కార్యాలను, సొంత జ్ఞానాన్ని అట్టిపెట్టుకుని, పాప భోగాలను అట్టిపెట్టుకుని, శాపములను అట్టిపెట్టుకుని యేసయ్యని వెంబడించడం వల్ల ఉపయోగం లేదు. హల్లెలూయా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించకూడదట. చేతులెత్తాలి చెప్పండి. హల్లెలూయా. యేసయ్యని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? యేసయ్యని ఎలా వెంబడించాలి చెప్పండి? పరిశుద్ధతతో వెంబడించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఎలా వెంబడించాలి? పరిశుద్ధతతో వెంబడించాలి. పరిశుద్ధత కలిగిన వాడు దేవుని ప్రేమించేవాడు, ఆజ్ఞలు పాటించేవాడు దేవుని ప్రేమించేవాడు. ఓకే, దేవుని ప్రేమించడం అంటే ఆరాధన, పాటలు, వాక్యం ఇదే కాదు. మన క్రియలలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఎవడైతే, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత కలిగి ఉంటాడో పరిశుద్ధత కలిగిన వాడే యేసయ్యని ప్రేమించగలిగేవాడు. దేవుని ఆజ్ఞలు పాటించేవాడే, వాక్యం ఆధారంగా జీవించేవాడే యేసయ్యని ప్రేమించేవాడు. హల్లెలూయా. యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతని మీద జాలిపడి, అయ్యా నీ ఆస్తిని వదిలిపెట్టి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. అక్కడ ఇంకొక మాట చెప్పడు. ఎందుకంటే ఈ లోకంలో నీకు ధనం చాలా ఉంది కానీ పరలోకంలో నీకు ధనం లేదు. దీన్ని నువ్వు పరలోక ధనంగా మార్చుకోవాలి. ఇదే చెప్తున్నాడు. ఏమనుంది అది చదవండి అక్కడ. నీకోడు కొదుగునది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలికము. అండర్లైన్, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఏం కావాలంటే పరలోకంలో ధనం కావాలి. హల్లెలూయా.
పరలోకంలో ధనము 2 రకాలుగా వస్తాయండి. చిన్నగా చెప్తాను, ఇది కాదు కానీ అంశం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. పరలోకంలో ధనము 2 రకాలుగా వస్తాయి. ఒకటి దేవుని సన్నిధిలో విత్తడం ద్వారా, దేవుని పరిచర్యకి ఇవ్వటం ద్వారా, దేవునికి కానుక సమర్పించడం ద్వారా, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటం ద్వారా నీ ధనము పరలోకంలో అధికమవుతుంది. రెండోదిగా పేదలను కనికరించడం ద్వారా, నిరుపేదలను కనికరించడం ద్వారా, నీకున్న దానిలో నీ కంటికి కనపడుతున్న పేదలకు సహాయము చేయటం ద్వారా కూడా నీ ధనము పరలోకంలో అధికమవుతుంది. ఎందుకంటే పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించును. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. అందుకే దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకు నువ్వు ఇవ్వాలి. పేదల విషయంలో కూడా నువ్వేం చేయాలి? కనికరపడాలి. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. మొన్న ఏదో నేను ఒక మాట నేను చూశాను వీడియోలో, ఏంటంటే అదే సర్వోజన సుఖనుభవంతు. మా గ్రంథంలో ఉన్న ఈ మాట బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడ ఉండదు, ఏ గ్రంథంలో ఉండదు. మా గ్రంథంలో ఇంత మంచి మాట ఉంది, అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం అని చెప్పి చాలా పెద్ద వీడియోలు పెట్టేస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. ఏసే ప్రేమ తెలియక బైబిల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన మాట ఇంకే గ్రంథంలో ఉండదు. హల్లెలూయా. ఆ మాట ఏంటో తెలుసా? చాలా మందికి తెలుసు కానీ అది మర్చిపోతారు. హల్లెలూయా. ఏ గ్రంథంలో లేని మాట, ఏ వ్యక్తి చెప్పలేని మాట యేసయ్య తన నోటితో చెప్పాడు. ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఈ మాటను మించిన మాట మరొకటి లేదు. హల్లెలూయా. అందరూ బాగుండాలి అని కోరుకోవడం మంచిదే, అది వేరే వేరే గ్రంథాలు బోధించిని, దానికంటే ఉన్నతంగా బైబిల్ బోధించింది. హల్లెలూయా. లోకంలో అందరూ బాగుండాలని కోరుకునే దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందరి కోసము బలియాగంగా సిలువలో రక్తం చిందించాడు. చేతులెత్తి చెప్పండి. అయితే యేసు ప్రభు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఇది ఎంత కష్టమండి. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో నా సహోదరుని, నా ఎదురుకున్న సహోదరిని, సహోదరుని కూడా అలా ప్రేమించాలి. అది మనిషికి సాధ్యం కాదు, అది మనిషికి అసాధ్యం. అది ప్రేమిస్తున్నట్లుగా మనం నటిస్తాం కానీ నిజంగా మనం ప్రేమించలేం. మన మాటలో ప్రేమ కలిగిన ఉంటే కానీ మన క్రియలు అలా ఉండవు. కొన్ని సందర్భాలు ఎక్కడో చాటు నసూయ లేకుండా, మత్సరం లేకుండా, కోపం లేకుండా, బాధ లేకుండా, ఏదో ఒక చిన్న కక్ష లేకుండా మన ప్రేమలో అంత నిస్వార్థత కనపడదు. మన ప్రేమలో ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కోపం ఉంటది, కక్ష ఉంటది, బాధ ఉంటది, ఏదో ఒక మచ్చ మన ప్రేమలో ఉంటది. కానీ యేసయ్య మనసును తెరిచి చూస్తే నిర్మలమైన మనసు ఆయన, పక్షపాతం లేని మనసు ఆయన. సిలువలో ప్రేమ, సిలువ ప్రేమ, యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. ఆయన చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అలా ప్రేమించు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్నం తింటున్నప్పుడు ఎవడైనా ఆకలితో వస్తే నీ అన్నం వాడికి ఇచ్చేయాలి. ఇది పొరుగు అని ప్రేమించడం అంటే. హల్లెలూయా. ఎవరన్నా నీ ఇంటి పక్కన వాడో, నీ అన్నో, నీ తమ్ముడో, నీ స్నేహితుడో, నీ దూరస్తుడో ఎవడైనా కావచ్చు, నాకు 5,000 10,000 సాయం కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేయాలి. ఇదే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించడం అంటే. మనుషులకు ఇంపాసిబుల్, అసాధ్యం. పక్కన వాడికే మనం ప్రేమ చూపించలేం. మన రక్త సంబంధులే, తాడుబుట్టువులే, అన్నదమ్ములే, అక్క చెల్లెలే కష్టంలో ఉంటే మనకు ఉండి కూడా మనం చేయలేం కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా. మరలా నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలి. అలాగా. అందుకే నేను ముందే చెప్పు, మనుషులకు అసాధ్యం ఇది. వాడు అట్టా పోతే ఏంటి అనుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వాక్యం వినేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చాలా మంది క్రైస్తవులు నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు అన్న మాటలో ఖచ్చితంగా క్రైస్తవం విఫలం అవుతుంది. హల్లెలూయా. నిన్ను వాళ్ళే అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా శుభ్రపరుచుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా నువ్వు అలాగే కాపాడాలి. నీ గురించి నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావో నీ పొరుగు వారి కోసం అలాగే ప్రార్థన చేయాలి. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యి ఆ కష్టంలో నుంచి బయటపడాలనుకుంటున్నావో, నీ ఎదురుగా గుంటలో, నష్టాల్లో, కష్టాల్లో, గాయాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారిని కూడా నువ్వు బయటికి లాగడానికి ప్రయాసపడాలి. దీన్నే నీ పొరుగు అని ప్రేమించడం అంటే. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే ఇదే. నిన్ను నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావో
నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో, నష్టాల్లో కష్టాల్లో ఆర్థికంగా చిదుగుపోతున్న వారి జీవితాల్లోకి వెళ్ళి నువ్వు ఏం చేయగలవో అది చేయాలి. ఇది మనుషులకు అసాధ్యమని ముందే చెప్పాను. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు. ఈ మాట బైబిల్లో తప్ప ఇంకెక్కడా ఉండదు. ఈ మాట యేసయ్య బోధల్లో తప్ప ఇంకెక్కడా ఉండదు. హల్లెలూయా. ఈ మాటకు పూర్తి నిర్వచనం నజరేయుడైన యేసు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన మహిమను మనకిచ్చి, తన నిత్య జీవనం మనకిచ్చి, నీ స్థానంలోనికి నా స్థానంలోనికి ఆయన మారి కురూపిగా రక్త మాంసములో పాలు పాకుస్తుడే సిలువ అనే మ్రానుపైన శాపగ్రస్తుడిగా నలగబట్టబడ్డాడు. హల్లెలూయా. ఏమిస్తావు యేసయ్యకి? ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలుగుతాం? మనం సమయం ఉంటే మందిరానికి వస్తాం, సమయం లేకపోతే పనికి పోతాం. హల్లెలూయా. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలుగుతాం? చూడండి, వాక్యంలో యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి జాలిపడ్డాడండి. యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు. ఈరోజు నిన్ను నన్ను చూచి ఆయన ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకటే, నువ్వు నిత్య జీవం పొందాలి అంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే వాక్యం ఆధారంగా బ్రతకాలి. అతనికి బోధ చేయబడింది, వాక్యం ఆధారంగా బ్రతుకు అని చెప్పాడు. అవన్నీ నేను చిన్ననాటి నుంచి పాటిస్తున్నా, వాక్యం ఆధారంగా బ్రతుకుతున్నా. అయితే ఈ లోకంలో నీకు కొదువుగా ఉంది. హల్లెలూయా. ఏం కొదువుగా ఉంది? దేవుని నుండి ఆ వ్యక్తిని దూరం చేసి నేను తెలుసా, ధనము, అధికారము. ఆ ధనాన్ని, అధికారాన్ని, ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. యేసయ్యని వెంబడించేటప్పుడు మనం చేయాల్సిన పనులు, యేసయ్యకి నీకు మధ్య గ్యాప్ తీసుకొచ్చేది ఏదైతే ఉందో, అది శరీర కార్యమా, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగమా, చేతి పన, వ్యాపారమా, ఏదైతే, ఏ వ్యక్తి అయితే దేవుని నుండి నీ సహవాసాన్ని దూరం చేస్తుందో, దేవుని నుంచి నిన్ను ఎవరైతే దూరం చేస్తున్నారో వాటన్నిటినీ, వారందరిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. వాటన్నిటిని విడిచిపెట్టకుండా, వాటన్నిటిని వదిలిపెట్టకుండా, వాటికి దూరం కాకుండా నేను ఎలాగే ఉంటానంటే ఏంటో ఉపయోగం? ఆ వ్యక్తికి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, భక్తి ఎలా చేయాలో తెలుసు, ఆజ్ఞలు ఎలా పాటించాలో తెలుసు. మనందరికంటే బైబిల్ అతనికి బాగా తెలుసు. ఆ వ్యక్తి వచ్చి యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం, వాటిని వదిలిపెట్టు, దాన్ని విడిచిపెట్టు, అది అమ్మి బేదలకు నన్ను వెంబడించు అంటే చేయలా. చాలా మంది వాక్యం విని వెళ్ళిపోతారు కానీ చేయరు. చాలా మంది వాక్యం విని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ చేయరు. వాక్యాల్లో కూడా నచ్చాలకి, నచ్చే ప్రసంగాలుగా ఉండాలి, హత్తుకునే ప్రసంగాలుగా ఉండాలి, ఆదరణకరమైన ప్రసంగాలుగా ఉండాలి. ఇబ్బందికరమైన మాటలు దేవుడు మాట్లాడుతుంటే నీ బ్రతుకు సరి చేసుకో, ఈ వాక్యమే నీకు కావాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఇది నాకు కాదనుకుంటారు కొంతమంది. నువ్వు వింటావో ఏనవో నాకు తెలియదు కానీ దేవుడు నీతోనే ఈ మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ వ్యక్తి సద్బోధకుడని వచ్చి, మంచి బోధకుడని వచ్చి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు తెలుసా? హల్లెలూయా. విసుక్కుని వెళ్ళాడు, సనిగి వెళ్ళాడు, తిట్టుకుని వెళ్ళాడు, గొనుక్కుని వెళ్ళాడు. ఎందుకు? యేసయ్య చెప్పింది ఇక్కడికి నచ్చలా. హల్లెలూయా. నిత్య జీవం మరి ఎలా వస్తుంది? సాక్రిఫైస్ లేకపోతే, గాయం లేకపోతే. పౌలు నిత్య జీవనం పొందుకోవడానికి ఏమన్నాడు తెలుసా? నాకు ఏవేవి లాభదాయకరమైనవో వాటన్నిటిని నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. పౌలు ఆస్తి, పౌలు అందచందాలు, పౌలు జ్ఞానము ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా చూపించింది. సౌలుగా ఉన్నప్పుడు, తార్సువాడుగా ఉన్నప్పుడు లోకంలో ఎదురులేని వ్యక్తిగా మారాడు. ఎదురు ఎవడు కూడా నిలబడి పౌలు ముందు మాట్లాడలేనిపోయిన జ్ఞానము ఆ వ్యక్తిలో ఉంది, పౌల్లో ఉంది. హల్లెలూయా. రోమా పౌరసత్వం కలిగిన వాడు గమనీయముల పాదముల యొద్ద కూర్చుని గమనీయులనే గొప్ప జ్ఞాని దగ్గర లోక జ్ఞానం అంతటిని కూడా నేర్చుకున్న వ్యక్తి సౌలు. రోమా పౌరసత్వం కలిగి చాలా రోషంగా బ్రతికిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. క్రీస్తు సంఘాన్ని నాశనం చేస్తున్న సందర్భంలో దేవుడు అతన్ని దర్శించగానే, హల్లెలూయా, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని మహిమను పొంది, దేవుని ఆత్మను పొంది క్రీస్తు స్వరూపులోనికి మారాడు. క్రీస్తు శక్తితో నింపబడ్డాడు. దేవుణ్ణి చూచాడు, దేవుని మహిమను చూచాడు. దేవుని కాడిని యొక్క భుజం మీద తీసుకుని, దేవుని శిలువను భుజం మీద వేసుకుని నశించిపోతున్న వారందరి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయడం మొదలెట్టాడు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు యేసే అంటున్నాడు. నాకేవేవి లాభదాయకరమైనవో వాటన్నిటి నేను నష్టంగాను పెంటగా ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? నాకు నిత్య జీవం కావాలి.
చెప్తాడు, ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు పందాన్ని కడముట్టించాను, నా పరిశుద్ధతను కాపాడుకున్నాను. దేవుడు నాకు ఒక నిత్య జీవాన్ని, ఒక మంచి కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు మాత్రమే కాదు, నాలాగా ఎవరైతే బ్రతుకుతారో, నాలాగా ఎవరైతే జీవిస్తారో వారందరికీ దేవుడు కిరీటం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నిత్య జీవం కావాలి అంటే సిస్టర్, బ్రదర్, బాప్టిజం పొందితే సరిపోదండి, బైబిల్ క్రమంగా చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ అంతా కూడా నాకు తెలుసు అంటే సరిపోదు, ప్రసంగం చేసే కృప నీకు సరిపోదు, ఆరాధన చేసే కృప నీకు సరిపోదు, సువార్త చేసే కృప సరిపోదు. వీటన్నిటితో పాటు నీకు ఉండాల్సిన తెలుసా, దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ నీ జీవితంలో తీయాలి. అది లోపట కావచ్చు, బయట కావచ్చు, ఇంటిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీ ఆర్థిక స్థితిలో కావచ్చు. దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది, దేవుని నుండి నిన్ను వేరు చేసేది ఏదైనా సరే నీ జీవితంలో అది ఉండకూడదు. ఎందుకో తెలుసా, మంచి నడవడిని చెరిపేది దుష్ట నడవడి. హల్లెలూయా. ఒక దుష్ట ఆలోచన, ఒక లోకపరమైన ఆలోచన, ఒక శపించబడినది చిన్నది నీ జీవితంలోకి వస్తే దేవుని ప్రణాళికను పాడు చేస్తుందండి. హల్లెలూయా. దేవుని ప్రణాళికను పాడు చేస్తుంది. హవ్వ దగ్గరికి సాతాను కూడా వచ్చి ఒకే ఒక్క మాట, పెద్ద ప్రసంగం చేయలేదండి, ఇది నిజమా? హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇలా చెప్పాడో తెలుసా, అది తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీకు జ్ఞానం కలుగుద్ది, మీరు గొప్ప వాళ్ళైపోతారు, ఆశ పుట్టించాడు, తినేటట్లుగా ప్రేరేపించాడు. ఎప్పుడు చూసే ఆ చెట్టు, ఎప్పుడు చూసే ఆ పండు, కానీ సాతాను మాటలు విన్న తర్వాత హవ్వ చెట్టు వైపు చూస్తే చెట్టు ఆకర్షించింది, ఆ పండు వైపు చూస్తే అది రమ్యముగా కనపడిందంట, ఆకర్షించింది. కొన్ని సందర్భాల్లో లోకం ఆకర్షిస్తుంది, లోక ప్రేమలు ఆకర్షిస్తాయి. భర్త ఎంత అడిగినా తిన్నావా, బాగున్నావా అని అడిగితే ఏం ఉండదు. ఎవరైనా పరాయవాడు ఏదన్నా మెసేజ్ పెడితే ఆయి తిన్నావా, పడుకున్నావా, బాగున్నావా అంటే వాటికి ఆకర్షించబడతారు. భార్య ప్రేమకు ఆకర్షించబడరు కొంతమంది భర్తలు, భర్త ప్రేమకు ఆకర్షించబడరు కొంతమంది భార్యలు, తల్లిదండ్రుల ప్రేమకు ఆకర్షించబడరు కొంతమంది పిల్లలు. లోక ప్రేమ, పాడు చేసే ప్రేమ, పతనం చేసే ప్రేమ, సమాధానము నెమ్మది దొంగిలించే ప్రేమ, నీ భవిష్యత్తును పాడు చేసే ప్రేమ లోకంలో ఉండే. అందుకే లోకంలో ఉన్న దానిని ప్రేమించొద్దు, లోకమునైనను లోకంలో ఉన్నదానైనను ప్రేమించొద్దని బైబిల్ చెప్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని ఇప్పుడు మీరు తీయాలి. హల్లెలూయా. దేవునికి హేయమైన వాటన్నిటిని మీరు తీసేయండి. ఈ వ్యక్తికి ప్రకటించబడింది సువార్త, ఈ వ్యక్తికి మార్గము ప్రకటించబడింది. ఏంటా మార్గం తెలుసా, నీకున్నవన్నీ తీసి నన్ను వెంబడించు అంటే ఈ వ్యక్తి వెంబడించలేదండి. హల్లెలూయా. ఎంతో ఆసక్తితో వచ్చాడు, ఎంతో నవ్వుతో వచ్చాడు, ఎంతో సంతోషంతో వచ్చాడు. కానీ నిత్య జీవానికి మార్గం తెలుసుకుని, నిత్య జీవం పొందడం ఎలాగో తెలుసుకుని ఆ వ్యక్తి అది చేయలేకపోయాడు. ఇక్కడే విషాదం. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయమా? హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి ధనవంతుడు లాజరు కనబడింది. లూకాసు వార్త 16. హల్లెలూయా. మీరింటికెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఎలా బ్రతికాడు? ఓదారంగు వస్త్రములు ధరించి చాలా ఉన్నతమైన బ్రతికాడు. హల్లెలూయా. నచ్చింది తిన్నాడు, నచ్చింది కొనుక్కున్నాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుని చిత్తం లేదు, దేవుని ప్రణాళిక లేదు, దేవునితో సావాసం లేదు, దేవునికి ప్రార్థన చేసింది లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, బేదలను కనికరించింది లేదు, ఎవరికి సహాయపడింది లేదు, ఎవరికి చిన్న రూపాయి కూడా ఇవ్వలేదండి ఆ వ్యక్తి. హల్లెలూయా. చెల్లితలు చెప్పండి, మీకు పరలోకంలో ఫలం అధికం కావాలంటే ఎవరైనా సరే బేదలు నీ కంటికి కనబడితే వాళ్ళకి ఏదోటి ఇచ్చి పంపించండి. నువ్వు ఏదో ఒకటి చేసి పంపించు, అప్పుడు పరలోకంలో నీకు ఫలం అధికమవుతుంది. దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చే ఖచ్చితంగా. బేదలు కనబడినప్పుడు వాళ్ళకి నువ్వెంత చేయగలుగుతావు అంత చేయి. ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు ఓదారంగు వస్త్రములు ధరించి మంచి మంచి ఆహారం తింటూ నచ్చినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు, కానీ దేవుణ్ణి మర్చిపోయాడు, బేదలను మర్చిపోయాడు. హల్లెలూయా.
భేదం మర్చిపడి ఇంటెదురుగానే కురుపులతో భయంకరమైన దుష్ట స్థితిలో జీవిస్తున్న లాజరు, హల్లెలూయా, తన గురించి రాయబడింది తన కురుపులను కుక్కలు నాకినట్లుగా రాయబడింది. అంటే అంత అస్త వ్యవస్థలో ఆ వ్యక్తి ఉన్నాడండి, అంత దయానీయ స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని చూసి కనీసం ఈ వ్యక్తి కనిగిరపడాలి. ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఒక వస్త్రం అన్న ఇవ్వాల్సిందే, కొద్దిగా ఆహారం అన్న పెట్టాల్సిందే. దేవుణ్ణి మరిచాడు, బేదల్ని మరిచాడు, చచ్చాడు. వేదన పరచు స్థలంలోనికి వెళ్ళాడు. కొద్ది దినాలకి లాజరు చచ్చాడు, అబ్రహాం ఓడలోనికి వెళ్ళాడు. యువతల నుండి అవతల వైపు చూస్తుంటే అబ్రహాం ఓడలో లాజరు కూర్చున్నాడు. ఈ వ్యక్తి పలుకుతున్నాడు, తండ్రివైన అబ్రహామా. ఏంటో ఉపయోగం? సమయం అయిపోయిన తర్వాత ఏంటో ఉపయోగం? ముయ్యబడిన తర్వాత ఏంటో ఉపయోగం? బలవంత అయిపోయిన తర్వాత ఏంటో ఉపయోగం? ఇంకా జీవితం ముగించబడిన తర్వాత ఏంటో ఉపయోగం? హల్లెలూయా. సంపాదించాలి. ఏం చేస్తావు? సంపాదించడం తప్పు నా ఒపీనియన్ కాదు. దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, నిత్య జీవానికి మార్గం తెలుసుకుని, నిత్య జీవం ఎలా పొందాలో తెలుసుకుని, ఈ ధనవంతుడు తన ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, బేదలకోవడానికి ఇష్టపడలా, దేవుని వెంబడించడానికి ఇష్టపడలా. ఈ లోకంలోని ధనవంతుడిగా ఉండాలి అనుకున్నాడండి. చదువులు తల్లి చెప్పండి. హల్లెలూయా. స్టీవ్ జాబ్స్ ఎవరైతే తెలుసా? యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్. ప్రపంచంలోనే ధనవంతుల్లో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఈ వ్యక్తి ఒకడు. హల్లెలూయా. స్టీవ్ జాబ్స్. ఈ వ్యక్తి 60 సంవత్సరాలకి క్యాన్సర్తో చచ్చిపోయాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉండగా ఆ వ్యక్తి డైరీలో ఒక మాట రాసి, ఏంటో తెలుసా? ఎంతో మంది, కొన్ని లక్షల మంది నా ఫోన్లో ఉపయోగిస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలకి నేను యజమాడు కొన్నాను. ప్రపంచ ధనవంతుల్లో 10 మంది ఉంటే ఆ 10 మందులు నేను ఒక్కడిగా ఉన్నాను. కానీ ఈరోజు ఏ యంత్రాలు నన్ను బాగు చేయట్లా. ఈరోజు నేను సంపాదించిన ఏ డబ్బు కూడా నన్ను బాగు చేయలేకపోతుంది. కనీసం నేను సంపాదించిన డబ్బు నాతో కూడా రావట్లేదు. నేను ఈ సత్యాన్ని చచ్చిపోయే ముందు తెలుసుకుని చచ్చిపోతున్నాను అని రాశాడు. ఆ వ్యక్తి కంటే గొప్పడు అంటావా నువ్వు నేను? చెప్పండి. హల్లెలూయా. స్టీవ్ జాబ్స్ టెస్టిమనీ కొట్టండి, తన డైరీలో లెటర్స్ మీకు PDF లో గూగుల్ క్రోమ్ లో కూడా దొరుకుతాయి. హల్లెలూయా. అతను రాసిన మాట, నేను ఎంత సంపాదించానో నాకే తెలియదు, ఎన్ని కోట్ల ఆస్తులు నాకు ఉండే నాకే తెలియదు, కానీ ఏ ఒక్క రూపాయి నా ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఏ ఒక్క రూపాయి నాలో ఉన్న క్యాన్సర్ని నా నుంచి వేరు చేయలేకపోయింది. హల్లెలూయా. ఆఖరికి నేను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కాయిన్ కూడా నేను నాతో పాటు తీసుకెళ్తలేదు. నా సంపాదన అంతటని, నా చదువుని, ఇంతకాలం ఏవేవి కనిపెట్టే నా టెక్నాలజీ అంతటని, నా చదువుని, నా జ్ఞానాన్ని, నా సమయాన్ని, నా కుటుంబాన్ని, అందరినీ, అన్నిటిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన డైరీలో రాసుకుని ఏడ్చి మరీ చచ్చిపోయాడు. ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు, ఇలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు కనీసం మన జ్ఞానం కలిగి, నిజమే ప్రభా, ఈ లోకంలో ఏమీ లేదు ప్రభా, ఈ లోకం అంతా మాయ, ఒక దినాన్ని గతించిపోతుంది, మేమందరం కూడా నీ చెంతకు రావాల్సిన వారము, ఈ లోకంలో నీ కోసం బ్రతకడానికి కావాల్సిన జ్ఞానము, కృప మాకు ఇవ్వు ప్రభా అని చాలా మంది ప్రార్థన చేయరు. హల్లెలూయా. చేయలేదు తెలియ చెప్పండి. ఈరోజు ఈ ప్రసంగం ద్వారా ఆ వ్యక్తిని చూచి అతను ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను నన్ను చూచి ప్రేమిస్తున్నాడు. ఆ వ్యక్తికి మార్గం తెలిసినట్లుగా నీకు మార్గం తెలవబడింది. ఏంటా మార్గం? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఈ వ్యక్తి కూడా అదే అడిగాడు. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? నన్ను వెంబడించమనేసి చెప్పాడు, వాటిని తీసేయమనేసి చెప్పాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యేసయ్యని వెంబడించు. ఎలా వెంబడించాలి తెలుసా? నీ ప్రాణమును ద్వేషించి యేసయ్యని ప్రేమించు. నీ జీవితంలో యేసయ్య కంటే ఎక్కువగా ఏది ఉండదు. నీకు నచ్చిన నచ్చకపోయినా ఈ లోకంలో యేసయ్య కంటే నీ జీవితంలో ఏది ఎక్కువగా ఉండదు. దేవుని వాక్యమును ఆధారం చేసుకుని బ్రతకండి. దేవుని వాక్యం ఆధారంగా బ్రతకండి. దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకండి. దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను ముందు పెట్టుకుని బ్రతకండి. ఏది చేయాలన్న వాక్యము ద్వారానే. చేయొద్దు అని బైబిల్ చెప్పింది చేయొద్దు,
మాట్లాడొద్దని బైబిల్ చెప్పింది మాట్లాడొద్దు, తినకూడదని బైబిల్ చెప్పింది తినొద్దు, చూడొద్దని బైబిల్ చెప్పింది చూడొద్దు. చూడకూడనివి చూడకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు, వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. చేతులు చెప్పండి. పాస్టర్ అయిపోవడం గొప్ప కాదు, బైబిల్ చదివేయడం గొప్ప కాదు, హల్లెలూయా, బోధన చేసేయడం గొప్ప కాదు. ఈ లోకంలో దేవుని కోసం ఎన్నెన్ని చేయాలో అవన్నీ చేయడం గొప్ప కాదు. అన్ని అందరూ వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందరూ చేస్తారు. కానీ దేవుని కోసం దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టడం గొప్ప. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయకుండా మౌనంగా ఉండటం గొప్ప. దేవుని కోసం అన్నిటిని చంపుకుని దేవుడు ఎక్కడ నిలబడమన్నాడో అక్కడ చేతులు కట్టుకుని దేవుని కోసం భయముతో వణుకుతో నిలబడటం గొప్ప. ఇలా నిలబడే వాళ్ళు కావాలి. సిస్టర్, బ్రదర్, నీకు అంతా తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యం చదవడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, ఆరాధన చేయడం తెలుసు. ఈ క్వాలిఫికేషన్స్ ఏమి కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళలేవు. వీటన్నిటితో పాటు నీకు ఉండాల్సిన ఎంతో తెలుసా? యేసయ్యని వెంబడించేటప్పుడు నువ్వు ఎలా వెంబడించాలో తెలుసా? నా ప్రాణం కంటే ఎక్కువగా నేను యేసయ్యని ప్రేమిస్తున్నానే మనస్సు నీ జీవితంలో ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ కావాలి. నా దేవుని కంటే ఎక్కువగా నాకేది కాదు, నా దేవుని సన్నిధి కంటే ఎక్కువగా నాకేది కాదు, నా దేవుని సమయాన్ని కంటే ఎక్కువగా నాకేది కాదు. ఇలాగ ఉండాలి. తిరుగుబాటుతనము, వ్యతిరేకతనం మన జీవితంలో ఉండదు. మొన్నటి దినాన్ని చెప్పా, కోరహు గురించి చెప్పాను. హల్లెలూయా. చెప్పండి. కోరహు, దాతాన్, అబీరాములు ఏం చేశారు? మోషేకి వ్యతిరేకంగా లేచి 250 మందిని పోగు చేసి, నువ్వే దైవజనుడువా, నువ్వే చెప్పాలా, మాకు అన్ని తెలుసు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా లేచాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచాడు, మోషేకి వ్యతిరేకంగా లేచాడు. దేవుని కోపం రాదా? దేవుని పనికి ఎదురొస్తే కోపం రాదా? చాలా మంది మనుషుల మీద పగ తెచ్చుకోవడానికి ఆయన మోషే మీద లేచాను అనుకున్నాడు. లేదు లేదు, దేవుని పనికి ఎదురొస్తే దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుని పనిని అభ్యంతరపరిస్తే దేవుడు ఊరుకోడు. దేవుని పనికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరికి కొద్దిగా టైం పట్టొచ్చు. ఆ టైంలో వాడు మారు మనసు పొంది దేవుని కృప కోరుకుంటే సరే, లేకపోతే దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు పని పాడైతే దేవుడు ఒప్పుకోడు అనమాట. హల్లెలూయా. కోరహేమో వ్యతిరేకంగా లేచి అగ్నికి ఆహుతయి బ్రతుకుండగానే భూకంపం చేత భూమి చేత మింగివేయబడితే కోరహు కుమారులు మాత్రం దేవుని కృపను కోరారండి. ఏడుస్తున్నారు, ప్రభువా మాకెవరు లేరు. తండ్రి దుష్టుడిగా మారి నీకు వ్యతిరేకంగా లేచి నిత్య జీవాన్ని పోగొట్టుకుని నరకులోకి వెళ్ళిపోయాడు. మాకు తండ్రి ఎవరు లేరు, ఈ లోకంలో దిక్కులేదు అంటాడు కదా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా మేమున్నాము. కోరహు కుమారులు ఇద్దరు కూడా దేవుడి సన్నిధిలో చేతులు ఎత్తారు. ప్రభువా, ఇదిగో నీ మందిరమే, నీ పరిశుద్ధ సన్నిధే మాకు సేద తీర్చబడే స్థలం, ఆశ్రయము. హల్లెలూయా. అంటారు కదా, యాకోబు దేవా నీవే మాకు ఆశ్రయం అంటారు వాళ్ళు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు వాళ్ళు. ఎంత గొప్ప కృప! తండ్రి నడవలసిన మార్గాలు నడవలసిన వాళ్ళు తండ్రి దుష్టత్వంలో నడిస్తే కుమారులు కృపలో నడిచారండి. తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేసి శాపంలోకి అగ్నిలోనికి వెళ్ళిపోతే కుమారులు కృపను పోరి దీవించబడి ఆశీర్వదించబడ్డారు. కోరహు కుమారులు ఆ తర్వాత తరము నుంచి తరతరములు దేవుని సన్నిధిలో పరిచర్య చేశారు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా లేచి ఏం చేస్తాం? దైవజనుడికి వ్యతిరేకంగా లేచి ఏం చేస్తాం? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేచి ఏం చేస్తాం? ఏదో ఒక దినాన నష్టపోతాం తప్ప అలాంటి జీవితం మనకొద్దు. కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఉన్నారు. అంటాడు, ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. ఇదిగో నీ బలిపీఠం వద్దనే వానకోవెలకు, పిచ్చుకలకు నివాసము, పక్షులకు, గూడుపెట్లకు నీ బలిపీఠమే నివాసము. యాకోబు దేవా, యాకోబు ఆశ్రయమా అంటాడు. హల్లెలూయా. చెప్పండి. కోరహు రాసిన కీర్తనలో తెలుసా మీకు? రాసుకోండి ఒకసారి. కోరహు ఏ కీర్తన రాశారు? 42వ కీర్తన. 42వ కీర్తన 44 నుండి 49 వరకు. 42, 44, 45, 46, 47, 48, 49. తర్వాత 84వ కీర్తన, 85వ కీర్తన, 87వ కీర్తన, 88వ కీర్తన. 11 కీర్తనలు వీరు రాశారండి. హల్లెలూయా. చెప్పండి. 42వ కీర్తన ఒకసారి చూడండి. 42వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూడండి. కీర్తన మొదటి వచనం.
అది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. అలా ఆశపడాలండి. దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నా. రెండవ వచనం నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈరోజు నీ ప్రాణం దేనికోసము? జీవము కలిగిన దేవుని కోసము. దేవుని సన్నిధిలో వారి ప్రాణాలు తృష్ణ కొనుచున్నాయట. కోరహేమో దేవునికి వ్యతిరేకంగా లేస్తే వీళ్ళు ఏమన్నారు చూడండి, ఎంత గొప్ప మాటలు రాశారండి. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నేను నీకోసం ఆశపడుతున్నా. న్యాచురల్గా పగ రావాలి దేవుని మీద. నా తండ్రిని చంపావు, నా తండ్రిని బ్రతికుండగానే సమాధి చేసేసావు అని చెప్పి దేవుని మీద కోపం పెట్టుకోవాలి కదా. మనమైతే అలాగే చేస్తాం. మన తండ్రికి ఎవరైతే శత్రువులు మనకు కూడా వాళ్ళే శత్రువులు అవుతారు. మన తండ్రి ఎవరితో అయితే మాట్లాడో మనం కూడా వాళ్ళతో మాట్లాడడం. మన తండ్రి ఎవరింటికి అయితే వెళ్ళడో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం. తండ్రి అడుగుజాడలో మనం నడుస్తాం. కానీ వీళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారండి. చాలా మంచి లక్షణం ఉంది వీళ్ళు. తండ్రి దుష్టత్వంలో ఉన్నాడని, దేవునికి వ్యతిరేకంగా లేచారని మనం అలా నడవకూడదు. దేవుని ఎదిరించి మనం ఏ పాటు వారమని చెప్పి మంచి జ్ఞానంతో వీళ్ళు తండ్రిని అనుసరింపక, తండ్రి వెళ్ళిన చెడిపోయిన మార్గంలో నడవక, తండ్రి వెళ్ళిన నాశన కూరూపులోనికి వెళ్లకుండా వీళ్ళు దేవుని ఆశ్రయించారండి. హల్లెలూయా. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నా. హల్లెలూయా. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ సన్నిధిలో కనిపెట్టుచున్నది అంటాడు. 5వ వచనంలో కూడా అంటాడు చూడండి, అదే అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనయు నా దేవుడనియు చెప్పుకొనుచు. అది అతనేమో ధనవంతుడేమో తినుము తాగు సుఖించు అంటే, ఇతనేమన్నాడు తెలుసా, నా ప్రాణమా మౌనంగా ఉండు, నాలో నువ్వు కృంగిపోవద్దు. ఇదిగో దేవుడే రక్షణ అంటున్నాడు. యెహోవాయే రక్షణ అంటున్నాడు. 11వ వచనం కూడా చదవండి ఒకసారి. 11 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. అది విషయం. ఇరుకులు నేను ఆయన స్తుతించదను. అల్లలే చేతులు తల్లి చెప్పండి. ఈ రోజున ఈ విశ్వాసం మన జీవితంలోనికి రావాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ దినమున ఏ సమయంలో మన ఈ లోకాన్ని విడిచిపెడతాం తెలియదు. మన పౌరసత్వం పరలోకంలో పరమందు దాచిపెట్టబడి ఉన్నది. బ్రదర్ సిస్టర్, నీకు ప్రార్థన చేసే జ్ఞానం ఉంది, వాక్యము చదివే అనుభూతి ఉంది, వాక్యం చదవగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, చక్కగా సమయానికి రాగలుగుతావు, మందిరంలో అన్ని యాక్టివిటీస్లు ఉండగలుగుతావు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ కాదంటలా. వీటన్నిటితో పాటు నువ్వు యాడ్ చేసుకోవాల్సిన ఏంటో తెలుసా, దేవుడు ఏదైతే చేయొద్దున్నాడో అది చేయొద్దు, దేవుడు ఏదైతే వద్దు అన్నాడో అది వద్దు, దేవుడు ఏదైతే తీసేయమన్నాడో అది తీ, దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టు. నీకు నిత్య జీవం కావాలా? ఎంతమందికి నిత్య జీవం కావాలి? అట్లా చేతులు ఎత్తండి. ఎంతమందికి నిత్య జీవం కావాలి? ఈరోజు నీకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలో ఈరోజు ప్రకటించబడింది. ఆ వ్యక్తి కూడా దేవుడు ప్రకటించాడు. ఆ వ్యక్తి వ్యసనపడ్డాడు, వెంబడించలేదు ఏసైని వెంబడించకుండా వ్యసనపడి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనం కూడా, నువ్వు కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం నీకు నచ్చపోతే ముఖం మార్చుకుని వెళ్ళిపోతావు, ముఖము లావుగా పెట్టుకుని వెళ్ళిపోతావు. నీకు వాక్యం నచ్చకపోతే సనుక్కుంటూ వెళ్ళిపోతావు, గొనుక్కుంటూ వెళ్ళిపోతావు. ఈ వ్యక్తి అలాగే వెళ్ళిపోయాడు. దుఃఖం ఏంటో తెలుసా? కన్నీటి గాథ ఏంటో తెలుసా? విషాదం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకుని, మార్గము తెలుసుకుని, జీవం ఎలా పొందుకోవాలో తెలుసుకుని కూడా ఆ వ్యక్తి యేసయ్య మార్గంలోకి రాలేకపోయాడు. హల్లెలూయా. అదే వాక్యం చెప్తుంది. ఇరుగు మార్గము చాలా మంది తెలుసుకుంటారు, అది చాలా సంకుచితమైంది. ఆ మార్గంలో అందరూ వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ అందరూ దాంట్లో వెళ్ళలేరు. కొద్ది మందే దాన్ని కనుగొని దాంట్లో నడవగలుగుతారు. అందుకనే అయ్యో ధనవంతులారా, ఇదిగో సూది బెజ్జంలో ఒంటిని దోర్చుడు సులభం, కానీ ధనవంతుడు పరలోకంలోనికి. హల్లెలూయా. అంటే ధనవంతులను యేసు ప్రభు ద్వేషించలా, త్వరగా లోబడిన తనం వారిలో ఉందని. యేసయ్యను ప్రేమించకుండా, యేసయ్యని వెంబడించకుండా, ఇదిగో ఈ ధనవంతుడు వెళ్ళిపోయాడు చూసావా,
వ్యతిరేక భావన చాలా మందిలో ఉంటుందని, లోబడిన తనము చాలా మందిలో ఉంటుందని. ఆ రోజున పరిసేయుడు అన్నాడు చూసి, ఆ సుంకను చూసి, ఇదిగో నేను చోరును కాను, అన్యేస్తును కాను, దోచుకునేవాడు కాను. హల్లెలూయా. తన తాను హెచ్చించుకునే స్థితి, తన తాను గొప్ప చేసుకునే స్థితి ఆ ధనవంతుడిలో ఉంది. ఈ గుణాలన్నిటిని బట్టి యేసుప్రభు ఏం చెప్పాడని తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో రావటం చాలా కష్టం. చిన్న సూది బెజ్జంలో ఒంటెనైనా దూర్చడం సులభమేమో కానీ అసలు ఆ మాటకి చాలా షాక్ అవ్వాలి మనం. చిన్న సూది బెజ్జంలో దారం పెట్టడానికి నోట్లో దాన్ని నానబెట్టి ఇలా నలిపి అలా నలిపి బోతద్దం పెట్టి ఆ బెజ్జంలో చాలా మంది దారాన్ని దూర్చుతుంటే ఆ చిన్న బెజ్జంలో ఒంటిని ఎలాగే సాధ్యం? హల్లెలూయా. కాబట్టి ధనం ఉండటం తప్పు కాదు. నేను ఒక మాట చెప్పి ముగిస్తానే, అందరూ కూడా లేచి నిలబడతారు. కానీ మాట చెప్పగానే, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని చుట్టూ తిరుగుతాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బు చుట్టూ, లోకం చుట్టూ తిరగలేడు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించేవాడు, డబ్బును ప్రేమించేవాడు డబ్బు చుట్టేనే తిరుగుతాడు. డబ్బును ప్రేమించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు వడ్డీలకి తిప్పుతాడు, వడ్డీ వ్యాపారాలు చేస్తాడు, రూపాయిని 4 రూపాయలు ఎలా చేయాలని ఆలోచిస్తాడు, ఒక ఇల్లుంటిని 2 ఇళ్ళకి ఎలా మార్చాలో చూస్తాడు, ఎకరం భూమిని 2 ఎకరాల భూమికి ఎలా మార్చాలో చూస్తాడు. ఇదిగో నా తర్వాత నా పిల్లలకి ఇంకా ఇంకా ఎంత సంపాదించాలని చూస్తాడు. వీడు పూర్తిగా లోక సంబంధి. వీడిలో దేవుని ఆత్మ లేదు, దేవుని ప్రేమ లేదు. వీడు పూర్తిగా లోక సంబంధి. హల్లెలూయా. పూర్తిగా ఆత్మ సంబంధం అంటే తెలుసు. ఏ దినముకు ఆ దినం పోషించబడతాడు. ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడగలుగుతాడు. ప్రతి చిన్నదానికి దేవా ఇది నాకు కావాలి సహాయం చేయమని అడగలుగుతాడు. ప్రతి చిన్నదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకుంటాడు. ప్రతి విషయంలో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా నేను ఎలా దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా. నేను ఇంకా దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఇంకా కొత్త విషయాలు నేను నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. అమ్మ ఎక్కడ కూర్చున్నాను? సో కుక్కలు అనటానికి కారణం అవుతున్నాను. చేతులెత్తాలి చెప్పండి. హల్లెలూయా. భయం వేసి వచ్చావు కదా నువ్వు, నాకు తెలుసు. పిరుగువారు పరలోక రాజ్యానికి వారసులు కారని చెప్తున్నా. ఓకే, హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఓకే, నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మ సంబంధంగా ఉన్నావో, ఆత్మ సంబంధంగా లేవో నాకు తెలియదు. ఈ ధనవంతుడి గురించి నీకు చాలా విషయాలు తెలుసు, కానీ దేవుడు నీతో ఈ ధనవంతుడిని నీ ముందు పెట్టాడు. ఈ ధనవంతుడికి సత్యం ప్రకటించబడింది, మార్గం తెరవబడగలిగింది, ఆ మార్గాన్ని అనుసరించలేకపోయాడు. చేతులు తల్లి చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-21 వచ్చిన ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తొందరగా సార్. భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చెమటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించుదురు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకునుడి, చెమటైనను తుప్పైనను దానిని తినివేయదు. బ్రదర్, మీకే వాక్యం. హల్లెలూయా. ఈ లోకంలో డబ్బు సంపాదించాలి, వడ్డీ వ్యాపారాలు చేయాలి, రూపాయిని 2 రూపాయలు చేయాలి, ఇల్లులు కట్టాలి, అద్దెలకు ఇవ్వాలి, ఆస్తులు కొనాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. వెనకటి తరానికి నేను ఒక గొప్ప వీరుల్లా కనపడాలి అనుకుంటున్నావా? నీకోసమే. హల్లెలూయా. చెల్లె చెప్పండి, ఈ లోకం నీది కాదు. ఒక అలెగ్జాండర్ను చూడు. హల్లెలూయా. చెల్లె చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెల్లె చెప్పండి. ఒక అలెగ్జాండర్ని చూడండి, ఇందాక చెప్పాను కదా, స్టీవ్ జాబ్స్ని చూడండి, ఇంకా నీకు నచ్చిన ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులను చూడండి. వాళ్ళెవ్వరూ కూడా ఈ లోకాల నుంచి చిల్లిగావని తీసుకెళ్లరు. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నువ్వు మారు మనసు పొందవలసిన సమయం. హల్లెలూయా. బైబిల్ జ్ఞానులు, ప్రార్థనా పరులు, ఆరాధికులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫికేషన్తో మనం పరలోకానికి వెళ్ళలేమో అని వాక్యం చెప్తుంది. పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవనానికి వెళ్ళాలంటే నీ ప్రాణమును ద్వేషించి యేసయ్యను ప్రేమించాలి. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రాణమును కూడా ద్వేషించి యేసయ్యను ప్రేమించాలి. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా,